ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రంతా చక్కని విశ్రాంతిని ప్రభు మనందరికీ అనుగ్రహించి మరొక నూతన దినాన్ని కానుకగా బహుమానంగా మనకు అనుగ్రహించారు. మన హృదయాల్లో దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ మనం ముందు కొనసాగినప్పుడు బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వినడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. బైబిల్లో రాయబడిన వాగ్దానాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి కనుక వాగ్దానాలను మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం వలన వాటి నెరవేర్పును మన జీవితాల్లో చూడగలం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 10 and verse 12. కావున సియోను కొండ మీదనో యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షించెదను. ఇందులో మనం గమనించాల్సిన మాట, ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాంటి వాడు? ఎవరినైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఎవరినైతే మనం కీర్తిస్తున్నామో, సన్నుతిస్తున్నామో ఆ దేవుడు ఎలాంటి వాడంటే తాను యోచించినది స్పష్టముగా ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా మాట చెప్పి మధ్యలో తప్పుకునేవాడు కాదు, మధ్యలో వదిలిపెట్టేసేవాడు అసలే కాదు. అయ్యో నేను ఇలా అన్నానా అని సమర్థించుకునే దేవుడు కూడా కాదు ఆయన. తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత. బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తుడన్నా తీసుకోండి, దేవుడు వారి జీవితాల్లో కలిగిన ప్రణాళికలు ఏ విధంగా నెరవేర్చారో మనం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు. కల్దీ దేశం నుండి అతడు బయలుదేరి దేవుడు చూపించి దేశానికి రావాలని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఓ మాట వినండి దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోబడడం మన వంతు. లోబడిన దానికి ప్రతిఫలంగా ఆశీర్వాదం ఇవ్వడం దేవుని బాధ్యత. చాలాసార్లు మనం దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, ఎలాంటి మాటలకు లోబడాలని దేవుడు కోరుతున్నాడో మనం పరిశీలన చేయం. అయితే దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా మన హృదయాల్లో ఉండాల్సిన ఒక ఆలోచన ఏంటి అంటే, ప్రతిరోజు నేను దేవునికి లోబడాలి, ఆయన మాటకు ఆయన చిత్తానికి తలొగ్గాలి, సజీవ యాగంగా నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి అని ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అబ్రహాము జీవితంలో ఆయన ఆశీర్వాదాలు కృమ్మరించడం వలన ఆ నెరవేర్పును మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఎవరినైనా మీరు తీసుకోండి, ఒక మోషే జీవితాన్ని కానీ, లేదా ఒక యోసేపు జీవితాన్ని కానీ, దావీదు జీవితాన్ని కానీ, ఇలాంటి భక్తులందరినీ మనం పరిశీలన చేస్తే దేవుడు తాను యోచించినది వారి జీవితంలో నెరవేర్చాడు. సియోను కొండ మీద మరియు యెరూషలేము మీద దేవుడు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. నీ కొరకు నువ్వు ఆలోచించుకునే దానికన్నా, లేదా నీ కుటుంబ సభ్యుల్ని గురించి ప్రణాళికలు కలిగిన దానికన్నా, నీ స్నేహితులు, నీ బంధువులు నువ్వెలా ఉండాలి, నువ్వెలా అభివృద్ధి పొందితే మేము చూడాలనుకుంటున్నామని వారు బహుశా నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికల కన్నా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తంతో నిన్ను కొనుక్కున్న దేవుడు, నీ గురించి ఎల్లప్పుడూ ఆలోచన చేస్తున్న దేవుడు, తన తలంపుల్లో నిన్ను ఉంచుకున్న దేవుడు నీ జీవితంలో తన ఉద్దేశాలు నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా మట్టుకు నా జీవితంలో నేను ఎన్నెన్నో అనుకున్నాను, కానీ దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచిన తర్వాత నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు దేవుడు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆయనను ఆశీర్వదించడం మొదలుపెట్టారు. అనేక మంది దీవెనకరంగా ప్రభు నన్ను చేశారు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు తన కార్యమంతయు నెరవేర్చడానికి శక్తిగలవాడు. ఆయన మధ్యలో తన పనిని ఆపు చేసేవాడు కాదు, తన వాగ్దానాలు నిలుపు చేసేవాడు అసలే కాదు. నువ్వు ఆయనకు సహకరించినంతకాలం, ఆయనకు లోబడినంతకాలం, ఆయన మీద ఆధారపడినంతకాలం, పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నంతకాలం ప్రభు తన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చడం ద్వారా నిన్ను ఒక ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ఎవరెవరిని ఏ విధంగా క్రమపరచాలో దేవునికి తెలుసు. నీ మీద ఎగిసిపడే శత్రువులు, నీ మీద దుమ్మిగా పడాలనుకుంటున్న నీ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఎలా అణచాలో దేవునికి తెలుసు, నిన్ను ఎలా ఆశీర్వదించాలో కూడా దేవునికి తెలుసు. ఎప్పుడు బాధపడొద్దు.
ఎప్పుడు కృంగిపోవద్దు. అయ్యో నాకు ఇలా అవుతుందండి, అలా అవుతుందండి, నేను అనుకున్నవి జరగట్లేదండి అని కొన్నిసార్లు వేదన, శ్రమ, ఇబ్బంది నీలో ఉండొచ్చేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ చిత్తం జరిగించు, నీవు అనుకున్న కార్యము నా జీవితంలో నెరవేర్చిన నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు తిరగలిగితే నీవు అనుకున్న దానికన్నా అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేయగలడు. బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసి ప్రార్థించేయండి. ప్రభు అసాధారణ కార్యాలు మీ జీవితంలో జరిగించేవాడు. తన చిత్తాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెడతారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, నీ కొందనాలు, నీ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చే శక్తి నీకుంది ప్రభువా. కార్యమును ఆరంభించిన వాడు సంపూర్తి చేయగలిగిన సామర్థ్యం నీకుంది కనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, ఎందుకో దేవుని ప్రణాళికలు నా జీవితంలో నిలుపు చేయబడ్డాయండి, ఎందుకో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని ఎంతమంది అయితే విచారంతో ఉన్నారో ప్రభువా, వారందరూ మీరు ముట్టి నడిపించండి. సియోను కొండ మీద యెరూషలేములో నీ కార్యాన్ని స్పష్టంగా నెరవేర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన మా ప్రియులందరినీ బలపరిచి, వాగ్దానం ద్వారా ధైర్యపరిచి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దాయిచేయండి, ఆర్థికంగా చిదిగిపోయిన వారు మీరు లేవనెత్తి మహిమతో నింపండి, అద్భుతాలు చేయమని కోరుకుంటూ ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.